నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జిఆర్పేట రేషన్ షాప్ను తహసీల్దార్ తనిఖీ చేశారు. స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. షాప్లోని సరుకును, స్టాక్ రికార్డులను పరిశీలించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లబ్ధిదారులకు రేషన్ సరుకులను అందించాలని ఆయన అన్నారు. సూచనల మేరకు ఆత్మకూరు పట్టణంలో షాప్ నంబర్ 13 నుంచి విజిట్ చేయడం జరిగింది. అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్కి వెరిఫై చేయడం జరిగింది. ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకుంటే కొంత మిడ్ డే మీల్స్ వాళ్ళు తీసుకుని వెళ్ళినటువంటి ఒక 350 కేజీల బియ్యము, కొంత కందిపప్పు, అలాగే బెల్లము, అలాగే రాగి పిండి, ఇవన్నీ కొంత బ్యాలెన్స్గా ఉన్నాయి. ఎక్కడైతే ఎటువంటి స్టాక్స్ వేరియేషన్స్ కానీ ఏమీ లేవు. సో ఇట్లాగా అన్ని షాపుల్లో కొంత భాగం మమ్మల్ని వెరిఫై చేయమన్నారు. వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఈ షాప్ను వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి వ్యత్యాసాలు ఏమీ జరగలేదని చెప్పేసి తెలియజేస్తాం. నుంచి వాళ్ళ ప్రైస్ లిస్ట్ ఒకటి డిస్ప్లే చేయమంటున్నాము. అట్లాగే స్టాక్ వేరియేషన్ రాకుండా మెయింటైన్ చేయమంటున్నాము, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా.